హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక వంటలకనైతే పరిచయం చేయబోతున్నాను. ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ పర్సన్ శ్రీమతి కుమారి రూపాదేవి గారు. మాకైతే మొహమాటం లేకుండా మోమోస్ తినాలనిపించి ఆ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే జపాన్ నుంచి అయితే తీసుకొచ్చేసాము. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అష్టజీవులు క్యాటరింగ్ పెడదాం అనుకుంటున్నారా? ఇంతకీ మీ క్యాటరింగ్ పేరు ఏంటి చెప్తారా? పూజీ ఋషియా ఋషి పూజినా? చెప్పు. క్యాటరింగ్స్ కొనండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. 3 కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే అన్నట్టు చెప్పాను కదా నేను. ఆ కొనండి తినండి అనే డైలాగు ఎందుకో అది గుర్తొచ్చిందనమాట. మా కజిన్స్ అందరూ ఒక దగ్గర కలిసాము అంటే ఏదో ఒకటి కోతి పనులు చేయకుండా అయితే ఉండము. అలా వచ్చిన ఆలోచన ఈ మోమోస్ చేయాలనే ఆలోచన. ప్రిపేర్డ్ బై దిస్ గర్ల్. ఇది నేనే, ఆ క్యాబేజీ కట్ చేసింది నేనే, ఆ పిండి కలిపింది నేనే, ఇది నేనే, ఇది నేనే. 3 రోజుల ముందు ఎప్పుడో తెచ్చిన క్యాబేజీని బాగా కట్ చేసుకుని ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చెప్తుంది, చూసేయండి. నువ్వేం చేస్తావు సహస్ర? కొంచెం చెప్పొచ్చు కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంతమంది కష్టపడి క్యాబేజీ కట్ చేస్తుంటే నేను వీడియో తీసానంటే నన్ను కొట్టినా తప్పలేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ వీడియో చూసే వాళ్ళు అక్కడ క్యాబేజీ కట్ చేస్తున్న వాళ్ళు మేబీ ఇన్నర్ ఫీలింగ్ అదే అయ్యి ఉంటది నేను వీడియో తీసుకుంటే. సో అందుకే ఏం చేయాలి నేను అని అడిగితే పిండి కలపమని చెప్పారనమాట. నేను పిండి కలుపుతుంటే నాతో పాటు సహస్ర కూడా కలుపుతానని వచ్చింది. తినేటప్పుడే కదా, అప్పుడప్పుడు ఎలాంటి పనుల్లో కూడా హెల్ప్ చేయాలి ఎదుటి వాళ్ళకి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అదన్నమాట మ్యాటర్. సో ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. మైదాపిండి తీసుకుని మేము తీసుకున్న క్యాబేజీకి ఆల్మోస్ట్ ఒక 1.5 కేజీ క్యాబేజీకి ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నాను. ఇప్పుడు దానిలో కొంచెం సాల్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి ముందు బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనం చపాతీ పిండిని కలుపుతాం కదా అలా కలిపేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మోమోస్ అనేవి. ఇందుకే అంటారేమో మొగుడుతో పుట్టింటికి పిల్లలతో పెళ్లికి వెళ్ళకూడదని. అక్కడ పుట్టింట్లోని ప్రశాంతంగా ఉండలేము, ఇటు పెళ్లిలోని ప్రశాంతంగా ఉండలేము. నేను ఎందుకు ఇంత పెద్ద భారీ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందో అది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. బోర్డర్ లో యుద్ధం అన్నా చేయొచ్చు కానీ ఈ పిల్లలు ఉన్నటప్పుడు ఇంట్లో పనులు మాత్రం చేయలేము. పిల్లలు ఇంట్లో ఉన్నారా లేదా అన్నది కాదు క్వశ్చన్, కంట్రోల్లో ఉన్నారా లేదా అన్నదే పాయింట్. వాళ్ళని కంట్రోల్ చేయలేము, ఇంట్లోనూ ఉంచలేము. హాలిడేస్ వచ్చాయంటే ఇంక ఏదోలా లాభం లేదని చెప్పి బాధపడి నెమ్మదిగా పిండి అయితే కలిపేశాను. ఆ పిల్లలిద్దరిని బొజ్జగించుకుంటూ. తినడానికి కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపించరేమో అంత ఆత్రంగా ఉన్నారు పిండి కలపడానికి వీళ్ళిద్దరూ కలిపి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో పనులు కొంచెం హెల్ప్ చేయమ్మా అంటే ఒక్క పని కూడా చేయరు. కానీ ఇప్పుడు మాత్రం వద్దంటే నేను చేస్తానంటే నేను చేస్తాను అంటారు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా కలపలేదు. ముందే మా తమ్ముళ్ళందరూ మొహమోటం లేకుండా చెప్పేశారు, అక్క మీరు చేస్తే చెయ్యండి కానీ మీ పిల్లలతో మాత్రం చేయించకండి అని. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం. కానీ ఈ చపాతీ పిండిలో ఈ మైదా పిండిలో కలపడం చాలా కష్టమే. నేనైతే చాలా రేర్గా కలుపుతాను అనమాట. పాపం ఎప్పుడు పూజనే కలుపుతుంది, దాని బాధ ఏంటో ఇప్పుడు అర్థమైంది. 1/2 కేజీ పిండి కలపడానికి అరగంట టైం తీసుకున్నాను. ఇంకా కేజీలు కలపాలంటే రోజులు పడతాయేమో. నేను చేసిందే చిన్న పనిరా బాబు అంటే అది కూడా సరిగ్గా చేయలేదు. ఈ మధ్య ఏ పని చేసినా సరే లాస్ట్ లో చివట్లయితే తింటున్నాను. ఇప్పుడు కూడా అదే చేశాను. నేను చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే మీకు చెప్తాను చూడండి.
అక్కడ వాళ్ళిద్దరూ క్యాబేజీ కట్ చేస్తుంటే వీళ్ళు చాకులతో ఆడుతున్నారని వీళ్ళని పక్కకు తీసుకొచ్చి నేను వీళ్ళని హ్యాండిల్ చేస్తూ పిండి కలుపుతుంటే ఒక పక్క నుంచి వీళ్ళని చూసుకుంటూ నీళ్ళు ఎక్కువ వేస్తానన్నమాట. పిండి కొంచెం పలచగా అయిపోయింది. ఇప్పుడు ఆ విషయం వీళ్ళకి చెప్తే నన్ను చీపురు కట్టతో కొట్టినా తప్పులేదు. ఎందుకు కొడతారన్నానంటే ఇంట్లో చూస్తే ఇంక ఎక్స్ట్రా పిండి లేదు. బయటికెళ్ళి తెద్దాం అనుకుంటే షాప్స్ అన్నీ సెలవన్నమాట. కనుమ రోజు చేశాము. ఇంక చూసుకో మా వాళ్ళు నన్ను. ఆ విషయం నేను లాస్ట్‌లో చెప్పానన్నమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నన్నేసుకుంటున్నారు. రోజు ఇంట్లో వంటలు చేస్తావు ఇలాగేనా? అలాగేనా? అని చెప్పి ఇంక తప్పు మందే కాబట్టి అన్నీ కామ్‌గా ఊరుకున్నాను. చేసేదేం లేదు కదా మరి. ఇంక క్యాబేజీ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూసేయండి. సాల్ట్ వేయాలి. దాని లేటర్ ఆన్ ఇది సోయా సాస్. మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం సోయా సాస్ వేసుకుని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా నీరొచ్చేస్తదన్నమాట పైకి. అప్పుడే అంత టేస్ట్‌గా ఉంటుంది. పిండి పలచగా కలిపానన్న కోపంతో ఆ క్యాబేజీలో ఉన్న రసాన్నంతా పిప్పి పిండి చేసి తీసింది బయటికి. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి అని అనుకున్నదో ఏమో తెలీదు గానీ కామ్‌గా ఉంది. ఇంకిప్పుడు దీనిలో కొంచెం క్యారెట్ ఉంటుంది కదా! అది కూడా కట్ చేసి వేసుకున్నామన్నమాట. ఇవన్నీ ఏసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక 2 గంటల పాటు. ఏం చేసినా హెల్తీగా ఉండాలని కాన్సెప్ట్ అయితే మర్చిపోం కాబట్టి ఇందులో అయితే అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదు. ఈ మధ్య ఏం తిన్నా, ఏం చేసినా కూడా హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్ అయితే అస్సలు మిస్ అవ్వట్లేదు. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్. ఒకటంటే ఒకటి కాదు. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. చాలే మండిపోద్ది. ఏమనుకున్నామా? మొహమాటం లేకుండా మిరియాల పొడి తీసి సప్పమని ఏసి పడేసింది ఒక 5, 6 స్పూన్లు. ఎక్కువైపోద్దే బాబు అంటే ఏం లేదక్క కొంచెం కారంగా ఉంటది అంతే అంటుంది కానీ 3 రోజులు మోషన్స్‌తో బయటికి రామే బాబు అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకేసేసిన తర్వాత తీయలేం కదా అక్క అని చెప్పేసి కంటిన్యూ చేసేసాము. సో, మీరు మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా మీరు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన చెఫ్ గారు కుమారి శ్రీమతి రూపాదేవి గారు మాట్లాడతారు. మన వంటలక్క గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనందరం కూడా. చెప్పు ఇప్పుడు. ఈ నేపాల్ నేను బతుకుతెరువు కోసం ఇక్కడ వైజాగ్ వచ్చేసాను. ఇలా మోమోస్ చేసుకుంటూ బతికేస్తున్నాను. వీడియోలో కొత్తగా కనిపిస్తుంది కదా అని ఏ నేపాల్ భూపాల్ నుంచో వచ్చేసింది అనుకున్నారనుక అది మా చెల్లె. మంచి సువాసన వస్తుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ సువాసన అంటే వస్తుందా ఫ్రెండ్స్? చూసే వాళ్ళకి చెప్పండి ఫోన్లో. వాసన వస్తుందా? వాసన వస్తుందా? నిజంగా అంటే ఇలా ఫోన్లో స్క్రీన్ మీద చూసి స్మెల్ వచ్చేది అయితే ఇంకెవరో వండుకొని తినరు. కొత్తగా వస్తుంది అది ఫ్యూచర్ లో. నిజంగా అలా స్క్రీన్ మీద చూసి ఆ టేస్ట్ ని ఫీల్ అయ్యే ఛాన్స్ కనుక ఉంటే అసలు డబ్బులే ఖర్చు అవ్వవు కదా. నిజంగా మన వంటలక్క చిన్నప్పుడు ఏదో చిలిపి పని చేసిందంట. కాదు, చిన్నప్పుడు నేను ఎలాంటి వేసాలు వేసే మా అమ్మ బీప్ మీద ఎంత పెద్ద మచ్చ. మన వంటలక్క పెద్ద ఘనకార్యమే చేసింది అయితే చిన్నప్పుడు. నువ్వేసేయ్ ఎక్కువైపోద్దేమో. అందుకే 1.5 ఇలా క్యాబేజీ అంతా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో వెనిగర్ 1.5 కప్పు, ఇంకా చాట్ మసాలా, మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అన్ని టేస్ట్ కి తగ్గట్టుగా. మెయిన్ గా ఇందులో టేస్ట్ వచ్చేది వెనిగర్ అండ్ సోయా సాస్. ఎక్కువ స్పైసీ కాదు, అలానే తక్కువ స్పైసీ కాదు. అన్ని టేస్ట్ కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలన్నమాట. అసలు ఈ మోమోస్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట. సరదాగా సాయంత్రం అలా బయటికి వెళ్తే వాళ్ళు మోమోస్ తినిపించారు. చూడడానికి టేస్ట్ అంటే చాలా బాగుంది అనిపించింది. సో ట్రై చేయాలనిపించింది అనమాట. కొత్తగా ఉంది కదా అని చెప్పి. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా మోమోస్ అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి అన్నమాట. నేను పిండి ఒకటి సరిగ్గా కలపలేదు కానీ మిగిలినవన్నీ చాలా బాగా వచ్చాయి. ఇంకా క్యాబేజీ ఫ్రైని అంటే ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఆపేసుకోవాలి. ఆయిల్ లేదు కాబట్టి మనం దగ్గరుండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. పక్క మేము అక్కడ ఫ్రై చేస్తుంటే ఇక్కడ పూజీ మాత్రం నేను పలుచగా కలిపిన మైదా పిండితో పాటలు పడుతుంది పాపం. చిన్న చిన్న బాల్స్ గా తీసుకుని వాటిని ఎంత పలుచగా అంటే చపాతీలా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం తీసుకున్న ఆ క్యాబేజీ కర్రీని ఆ చపాతీలో పెట్టి మనం డిఫరెంట్ షేప్స్ అయితే చేసుకోవచ్చు. పాపం అసలు చపాతీ చేయడానికే అవ్వట్లేదు ఆ మైదా పిండితో. ముందే పలచగా ఉంటుందంటే నేను చేసిన పని ఒకటి. మనం చేసుకున్న ఆ చపాతీలో కొంచెం కూర పెట్టి మనకు నచ్చిన షేప్ లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దానికి వచ్చిన షేప్ లో అయితే చేస్తుంది. దీనిలో అయితే నేనైతే అస్సలు చేయి పెట్టలేదు, ఒక పిండి కలపడం తప్ప. అది కూడా
అరకొరగా చేసేసాను. మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి వచ్చిన షేప్ లోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఈ మోమోస్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనం ఈ క్యాబేజీలో పన్నీర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆనియన్స్, చిల్లీ ఇలా ఎవరికి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంకా చికెన్, మటన్ మనకి నచ్చింది వేసుకోవచ్చు అబ్బా. బట్ హెల్దీగా కూడా చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. అలాగే ఈ మోమోస్ ని స్టీమ్ లోనే కాకుండా మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో అయితే ఇంకా బెటర్. నాకు తెలిసి వీళ్ళు నన్ను పిండి కలిపినందుకు లోపలికి తిట్టుకున్న బయటకు మాత్రం నవ్వుతూనే ఈ చపాతీలన్నీ చేసి ఆ మోమోస్ అయితే తయారు చేసేసారు. దానికి వచ్చిన షేప్ లో చేసిందమ్మా. పొద్దుటి నుంచి ఎవడు ఎంత కష్టపడినా సాయంత్రం వచ్చి అమ్మయ్య అని అన్నవాడిదే కష్టం అనుకుంటారు చూసేవాళ్ళు. సో ఇప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను అనమాట వీళ్ళు చేసినవి పట్టుకుని. నేనే అరువురా బాబు అనుకుంటే వీళ్ళు నాకన్నా అరువులాగా ఉన్నారు. ఆకులు నాకేవాడు ఇంటికి మూతులు నాకేవాడు రావడం అంటే ఇదేనేమో మేబీ. ఇలా చేసుకున్న మోమోస్ ని ఇప్పుడు మనం కావాలనుకుంటే డీప్ ఫ్రై లో చేసుకోవచ్చు, లేదా ఇలా స్టీమ్ లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా వరకు స్టీమ్ ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన హెల్త్ కి చాలా మంచిది కాబట్టి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ప్లేట్స్ లో ఇడ్లీ పెట్టుకున్నట్టుగా మనం ఈ మోమోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవడమే. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు స్టీమ్ లో ఉడికించుకుంటే సరిపోద్ది. ఫైనల్ గా మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ మోమోస్ తినడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ టైమ్ ఏంటంటే చలికాలం కానీ లేదా వర్షాకాలం కానీ అయితే సూపర్ ఉంటుంది నిజంగా వెదర్. ఇంకా మా వాళ్ళకి కొంచెం టమాటా కెచప్ తో వేసి ఒక్కొక్కరికి ఇచ్చి టేస్ట్ చెప్పమంటే సూపర్ అని చెప్తున్నారు. మోమోస్ అందు మొహమాటం ఎందుకయ్యా అన్నారు వెనకటికి ఎవరో. కష్టపడిన దానికి ఫలితం బెటర్ గా వస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. సో నేను అదే ఫీల్ అయ్యాను. ఆ పిండి కలపడం చేసిన తప్పుకి ఎలా వస్తది ఏంటా అని చెప్పి అలా భయపడుతూనే ఉన్నాను. వీడియో తీసాను కానీ ఫైనల్ గా ఏదైతేనేమి బెటర్ గా వచ్చే మోమోస్ అదే చాలు. చేసినంత టైం పట్టలేదు తినడానికి. మేము అందరం కలిసి ఒక్కొక్కరం కలిసి ఒక 4-5 తిన్నాం అనమాట. అదే బయట కొనుక్కోవాలనుకుంటే ప్లేట్ 30 or 40 ఉంటుంది. టేస్ట్ చేయాలని ఆతృతతో తీసుకుని అలా నోట్లో పెట్టేసుకున్నాను. వేడివేడిగా ఉండి కాలిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ 3 రోజులు ఏం తినలేకపోయాను, ఉండలేకపోయాను. మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఇలాంటి ఫుడ్స్ ఏమన్నా కొత్తగా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ మోర్ లవ్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.